స్థానరావు గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనకి అందుబాటులోకి వచ్చారు. కాసేపట్లో వస్తారు. మెయిన్గా విజయలక్ష్మి గారు లైన్లో ఉన్నారా మీరు? లైన్లో ఉన్నానన్నా. ఎస్ రైట్. మీది వీడియో రావట్లేదంటే ముందుగా మీతో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఏం చెప్తారు? నేను చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలపై అసలు మీ రెస్పాన్స్ ఏంటి? అప్పుల గురించి మాట్లాడే అర్హత జగన్కు అసలు లేనే లేదు అని చంద్రబాబు గారు చెప్తున్నారు. హలో. ఎస్ విజయలక్ష్మి గారు మాట్లాడే ముందు ఒక్కసారి మీరు కొంచెం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోండి. ఎస్ రైట్. అసలు అప్పుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి కానీ జగన్ గారికి కానీ లేదని చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యల వెనుక మీ రెస్పాన్స్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులకి, తర్వాత ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నైనా మాట్లాడతారన్నా, ఎందుకు మాట్లాడారు? ఆయన మాట్లాడే విధానము ఆ విధంగా ఉంటుంది. అసలు గణాంకాల దృష్ట్యా మనం చూసుకుంటే ఎవరు ఎన్ని అప్పులు చేస్తున్నారు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు అనేది తెలుస్తుంది. అసలు కాగ్ నివేదికనే చూడండి. నిన్న మొన్న వచ్చినటువంటి కాగ్ నివేదిక ప్రకారమే మనకు మన జీడిపి ఎంత ఉంది, ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జీడిపి ఎంత ఉంది అనేది కూడా తెలుస్తుంది. మీకు ఇంకొక మాట చెప్తున్నా. 3 నెలల్లో ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వమా కాదా అని చెప్పి ప్రజలకు చెప్పడం కోసము పాంప్లెట్స్ కానీ, లేదు అంటే ఆ స్టిక్కరింగ్ కానీ 5,75,00,000 రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి స్టిక్కర్లు అవి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ను ఏ విధంగా సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది చెప్పండి. అదే విధంగా ఈ రోజు రైతులు చూసుకుంటే ఎవరైనా కూడా ఇప్పుడేదో మన మంచి ప్రభుత్వం అని పోతా అన్నారు. పోయిన చోట ప్రతి ఒక్క చోట కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికే ప్రజలందరూ ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. అదే విధంగా మీరు చూసుకుంటే ఇప్పుడు కాగ్ నివేదిక ప్రకారం మన జూన్ జూలై మాసానికి కాగ్ నివేదిక ఇచ్చింది. కాగ్ నివేదిక రిపోర్ట్ ప్రకారం జిఎస్టి రెవెన్యూ డ్యూరింగ్ ద ఇయర్ జూన్ 2025 లో వచ్చేసి 9.4% గ్రోత్ మైనస్ లో ఉంది. అసలు మనకు 2024 జూన్ లో వచ్చేసి మనకు ఉన్నటువంటి జీడిపి పర్సెంటేజ్ 9.60గా ఉండింది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో -4 కు పడిపోయింది. అంతే ఎంతో వెనుకబడినటువంటి రాష్ట్రము అని చెప్తున్నటువంటి బీహార్ రాష్ట్రం కూడా ఇప్పుడు 12% గ్రోత్ రేట్ పెరిగింది. అదే విధంగా మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ, లేదంటే కర్ణాటక కానీ చూసుకుంటే 8% గ్రోత్ రేట్ పెరిగింది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే -4 కి పడిపోయింది జిఎస్టి రేటు. అంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఒక రకంగా అవి మళ్ళీ రాష్ట్రం ఆదాయం పెంచడం కోసము పోతా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు కొనుగోలు శక్తి మొత్తానికి పడిపోయింది కాబట్టి ఖచ్చితంగా కూడా మన రాష్ట్రం వెనుకబడి ఉంది. అభివృద్ధి అంటున్నారు. ఏ విధంగా అభివృద్ధి చెందుతాంది చెప్పండి? వైర్ అనే ఒక ఇంటర్నేషనల్ మీడియా సంస్థ ఉంది. ఆ మీడియా సంస్థ ఒకటి చెప్పింది. అది నేషనల్ మీడియా సంస్థ. ఆ నేషనల్ మీడియా సంస్థ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కి ఒక కంపారిజన్ తీసుకొని వచ్చింది. ఏంటా అంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఇయర్ లో అంటే రాష్ట్రంలో పరిపాలనకు వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరంలో ప్రజలకు ఎంతో వేగంగా అభివృద్ధి కానీ, లేదు అంటే ఇది సంక్షేమ పథకాలను కానీ అందించడానికి వేగవంతంగా కృషి చేసినాడు అని చెప్తుంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తే పబ్లిక్ లో ఇచ్చినటువంటి ప్రామిస్లను నెరవేర్చడం కంటే కూడా మా ప్రభుత్వం ఇది చేస్తుంది, అది చేస్తుంది అని చెప్పి డాంబికాలను ప్రదర్శించడం కోసం మాత్రమే పని చేస్తాంది అని చెప్పేసి వైర్ అనేటువంటి నేషనల్ సంస్థ, మీడియా సంస్థ అదే పనిగా ఒక ఆర్టికల్ ని ప్రచురింపజేసింది. విజయలక్ష్మి గారు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది, ఇప్పుడు మీరు చెప్పారు, చాలా గణాంకాలు చెప్పారు, చాలా లెక్కలు చెప్పారు, సరే బాగానే ఉంది. అంటే గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇచ్చింది, ఆ సంక్షేమ పథకాలకు మాత్రమే ఖర్చు పెట్టింది, ఎక్కడా సంపద సృష్టి లేకుండా చేసింది. కాబట్టి ఇప్పుడు ఆ అప్పులకి వడ్డీలు కట్టడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కూడా సంపద సృష్టి, ఒకవైపు సంపద సృష్టి కోసం ప్రయత్నిస్తూ అవన్నీ కూడా తీర్చాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ సెట్ చేయడానికే మాకు టైం సరిపోతుంది అని ఒక్కొక్కటిగా మేము ఒక్కొక్క వ్యవస్థని కూడా సరిచేసుకుంటూ వస్తున్నామని మరి వీళ్ళు చెప్తున్న దానికి ఏం చెప్తారు?
మరి అసలు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తయింది. ఇంకా ఎన్ని నెలలు ఆగాలి? ఆల్మోస్ట్ 15 నెలలు ప్రభుత్వం వచ్చి 13, 14, 15 నెలలు కావస్తుంది. ఈ 15 నెలల్లో కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అనేది కూటమి ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకంటే ప్రతి రోజు చూస్తున్నాం గతుకులతో ఉన్నటువంటి రోడ్లను చూస్తున్నాము. తర్వాత వచ్చేసి ఎక్కడ వర్షాలు పడితే ఉండడానికి ప్రజలకు ఉండడానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా సదుపాయాలు లేకోకుండా అయిపోయింది. కానీ ఎక్కడ రోడ్లు వేయలేదంటారా? అలా కదండి, మీకు రోడ్లు వేస్తామని మరి వీళ్ళు చెప్తున్నారు, మీకు ఎక్కడ కనిపించట్లేదా అవి? రోడ్లు వేశారా అన్న? ఎక్కడ వేశారు? నిన్న మొన్న చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి పిఠాపురంలోనే రోడ్లు అతుకులు గతుకులుగా ఉన్నాయని చెప్పేసి నేను టీవీలోనే మీ ఛానల్లో కూడా చూడడం జరిగింది. మీలాంటి టీవీ ఛానల్స్ లో ఏదో దాంట్లో చూశాను. అదే విధంగా మీరు అభివృద్ధి జరగలేదు అన్న ఒక్క నిమిషం, అభివృద్ధి జరగలేదు అని అంటున్నారు. అభివృద్ధి జరగలేదు అంటే నాడు నేడు స్కూల్స్ చూసారా మీరు ఎప్పుడైనా? తర్వాత ఆరోగ్యశ్రీలో 25 లక్షల రూపాయలకు వెచ్చించి ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందజేసినాడు. తర్వాత కంటిన్యూ చేద్దాం. ముందు అంతే మీకే అవకాశం ఇచ్చాను, మళ్ళీ వాళ్ళు మాట్లాడి మీరు ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి కొంచెం ఒకసారి ప్రేమ్ సెట్ చేసుకోండి. శివపార్వతి గారు మీరు కూడా వస్తాను మీ దగ్గరికి, ప్రేమ్ ఒకసారి సెట్ చేసుకోండి. కొంచెం ఎస్ నేను మళ్ళీ వస్తాను, ఒకసారి కొంచెం ప్రేమ్ సెట్ చేసుకోండి. వినీల్ గారు ఏం చెప్తారు?